Hi everyone, welcome back to our channel Learn English with Amir. Hello all, how are you? Guys, ఈ రోజు మనం పార్ట్ 5 డిస్కస్ చేయబోతున్నాం. టాప్ 100 సినోనిమ్స్ అండ్ యాంటోనిమ్స్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్. మనం డైరెక్ట్గా బ్లాక్ బుక్లోంచి ఈ వర్డ్స్ డిస్కస్ చేస్తాం, రైట్? పార్ట్ 5 ఇది ఆల్రెడీ 4 పార్ట్స్ మనం అప్లోడ్ చేయడం జరిగింది. పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4 వరకు అన్నీ కలిపి మనం 60 వర్డ్స్ ఆల్రెడీ కవర్ చేయడం జరిగింది, అవునా కదా? రైట్, టాప్ 100లో 60 ఆల్రెడీ కంప్లీట్ అయిపోయాయి. ఇఫ్ యూ హ్యావెంట్ చెక్డ్ ఇట్, గో అండ్ వాచ్ దోస్ వీడియోస్ ఫస్ట్, ఓకేనా? దిస్ ఇస్ పార్ట్ 5 మై డియర్. అండ్ పార్ట్ 5లో మనం 61 నుంచి డిస్కస్ చేయడం స్టార్ట్ చేస్తాం, ఓకే? సో డైరెక్ట్గా ఈ వర్డ్స్ అన్ని బ్లాక్ బుక్లోంచి వస్తాయి అండ్ ఇవి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కూడా మిక్స్ అయి ఉంటాయి అనమాట. బ్లాక్ బుక్లోంచి వచ్చే ఇంపార్టెంట్ వర్డ్స్ మనం కవర్ చేద్దాం. అండ్ ఇవి కనుక కవర్ చేసుకొని వెళ్తున్నారంటే మీరు మోస్ట్ ఇంపార్టెంట్ వర్డ్స్ కవర్ చేసుకొని ఎగ్జామినేషన్కి వెళ్ళినట్టే. సో ఈ ఫ్రీ సిరీస్ మనం ఆల్రెడీ రన్ చేయడం స్టార్ట్ చేసాం. 1 వర్డ్ సబ్స్టిట్యూషన్ పైన టాప్ 100 1 వర్డ్ సబ్స్టిట్యూషన్ సిరీస్ ఆల్రెడీ రన్ చేసాం. అది కూడా బ్లాక్ బుక్ నుంచి చెక్ చేయండి తప్పకుండా, ఓకేనా? లింక్ మీకు పెట్టేస్తాం. సో ఎవరైతే స్టూడెంట్స్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ బ్లాక్ బుక్లోంచి మోస్ట్ ఇంపార్టెంట్ వన్స్ బాగా ప్రాక్టీస్ చేయాలనుకుంటారో వాళ్ళందరికీ వీడియో యూస్ఫుల్గా ఉండబోతుంది. రాబోయే ఎస్ఎస్సి ఎంటీఎస్కి ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ ఉన్నా, ఎస్ఎస్సి సిజిఎల్కి ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ ఉన్నా, ఎస్ఎస్సి జీడీకి ప్రిపరేషన్ చేసే స్టూడెంట్స్ ఉన్నా, ఎస్ఐ కానిస్టేబుల్ ఎవరైతే ఉన్నారో స్టేట్ లెవెల్ ఏపీ అండ్ తెలంగాణ వాళ్ళందరికీ కూడా యూస్ఫుల్ అవుతుంది. అండ్ ఏపీ టెట్ ఎగ్జామినేషన్ మోస్ట్ ఇంపార్టెంట్లీ, ఏపీలో ఉన్న టెట్ ఎగ్జామినేషన్ స్టూడెంట్స్ అయినా కూడా అందరూ కూడా ఇవి చూడొచ్చు, ఓకేనా? రైట్, మోస్ట్ ఇంపార్టెంట్. తెలంగాణ గ్రూప్ 2, గ్రూప్ 3 స్టూడెంట్స్ కూడా చాలా రెలవెంట్ అనమాట, యూస్ఫుల్ ఫర్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్. ఎవరైతే స్టూడెంట్స్ నా నుంచి కంప్లీట్ కోర్స్ నేర్చుకోవాలనుకుంటున్నారో మీ అందరూ కూడా మన యాప్ డౌన్లోడ్ చేసుకొని కోర్సెస్లో ఎన్రోల్ అవ్వచ్చు. స్టేట్ ఎగ్జామినేషన్స్కి అండ్ సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్కి సపరేట్ కోర్సెస్ అనేవి మన యాప్లో ఆల్రెడీ అవైలబుల్ ఉన్నాయి. డౌన్లోడ్ చేయండి యాప్, కామెంట్ సెక్షన్లో లింక్ ఉంది అండ్ డిస్క్రిప్షన్లో కూడా ఉంది. డెమోస్ చూడండి, ఎన్రోల్ అయిపోండి. గుడ్ న్యూస్ ఈస్ ఎన్రోల్మెంట్ వీక్ నడుస్తుంది, 15% ఆఫ్ నడుస్తుంది. ఆల్రెడీ ఆగస్ట్ 1కి బిగిన్ అయిపోయింది. ఆగస్ట్ 1 నుంచి ఆగస్ట్ 7 వరకు ఈ ఆఫర్ వ్యాలిడ్ ఉంటుంది, ఓకేనా? సో కరెంట్ పీరియడ్లో ఆఫర్ పీరియడ్లోనే మనం ఉన్నాం. సో 1st to 7th మధ్యలో ఎవరైతే స్టూడెంట్స్ ఎన్రోల్ అవ్వాలనుకుంటారో మీరు ఆగస్ట్ 15 AUG15 కోడ్ అప్లై చేసిన వెంటనే మీకు 15% ఆఫ్ రావడం జరుగుతుంది ప్రతి ఒక్క కోర్స్ పైన. సో ఎస్ఎస్సికి సంబంధించిన సీజీఎల్ స్టూడెంట్స్ ఉన్నా, ఎంటీఎస్ అయినా, జీడీ స్టూడెంట్స్ అయినా 499 పే చేయకుండా ఓన్లీ 425కే ప్రజెంట్ కోర్స్ని యాక్సెస్ చేయొచ్చు. ఆఫర్ ఉంది నాన్న. సో ఇమీడియట్గా ఎన్రోల్ అయిపోండి, మీ ప్రిపరేషన్ని స్ట్రాంగ్ చేసుకోండి ఇంగ్లీష్ లాంగ్వేజ్లో, ఓకే? బ్యాంక్ ఐబీపీఎస్కి సంబంధించిన పీఓ క్లర్క్ నోటిఫికేషన్స్ కూడా వచ్చాయి. సో ఇమీడియట్గా కోర్స్లో ఎన్రోల్ అయిపోండి. 499 కాకుండా 425కి 3 months కోర్స్ రావడం జరుగుతుంది. దీంట్లో కంప్లీట్ గ్రామర్, వొకాబులరీ, కాంప్రిహెన్షన్ అండ్ ఎవ్రీథింగ్ యూ నీడ్ అన్నీ కూడా దీంట్లో కవర్ అవుతాయి. రికార్డెడ్ వీడియో సెషన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఆల్మోస్ట్ గ్రామర్ పైన 150 వీడియోస్ అండ్ వొకాబులరీ పైన నియర్లీ 100 వీడియోస్, ఇంకా ప్రాక్టీస్ వీడియోస్ అన్నీ కూడా ఎక్స్ట్రా ఉంటాయి అనమాట. సో ఇమీడియట్గా జాయిన్ అయిపోండి. అండ్ గుడ్ న్యూస్ ఈస్ తెలంగాణ జాబ్ క్యాలెండర్ కూడా వచ్చేసింది. 1 yearలో ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ ఎగ్జామినేషన్ ఉంది, 9 monthsలో నోటిఫికేషన్ కూడా ఉంది. ఎస్ఆర్నో? సో తెలంగాణకు సంబంధించిన ఎస్ఐ కానిస్టేబుల్ స్టూడెంట్స్ ఎవరైతే ప్రిపరేషన్ చేయాలనుకుంటున్నారో మీరు లాంగ్ టర్మ్ ఇంగ్లీష్ ప్రిపరేషన్ చేయడం స్టార్ట్ చేయండి. 6 months కోర్స్ మన యాప్లో అవైలబుల్ ఉంది. అది జాయిన్ అయ్యారు అంటే మీకు ఇంగ్లీష్లో ఉన్న ప్రాబ్లం అంతా కూడా సాల్వ్ అయిపోయినట్టే, రైట్? 599 రూపీస్ ఉన్న కోర్సు మీకు 15% ఆఫ్లో తక్కువ ప్రైసెస్కే రావడం జరుగుతుంది. సేమ్ కోడ్ మీరు అప్లై చేయాలి. ఇది ఒక్క కోడ్ అప్లై చేస్తే ప్రతి కోర్సు కూడా మీకు 15% ఆఫ్ వస్తుంది. సో ఇమీడియట్గా జాయిన్ అయిపోండి, ప్రిపరేషన్ని స్ట్రెంథెన్ చేసుకోండి. ఏపీ టెట్ అయినా లేకపోతే టీఎస్ టెట్ డిఎస్సి స్టూడెంట్స్ ఉన్నా కూడా మీరు కూడా ఇమీడియట్గా కోర్సెస్లో ఎన్రోల్ అయ్యి మీ ప్రిపరేషన్ని బూస్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ కనుక లాంగ్ టర్మ్ వద్దనుకుంటే షార్ట్ టర్మ్ కోర్స్ 3 months కోర్స్ 399 రూపీస్ కూడా ఉంది. అండ్ ఇది కూడా మీకు ఆఫర్ ప్రైస్లో రెడ్యూస్ అయ్యి వస్తుంది, ఓకే? 7th లోపు ఇమీడియట్గా ఆఫర్ యూస్ చేసుకోండి, జాయిన్ అవ్వండి. గ్రూప్ 2కి సంబంధించిన స్టూడెంట్స్ ఉన్నా అండ్ తెలంగాణ గ్రూప్ 3 స్టూడెంట్స్ ఉన్నా కూడా మీరు కూడా 399 రూపీస్ అనే కోర్స్లో ఎన్రోల్ అయిపోవచ్చు. ఆఫర్లో రెడ్యూస్ అయ్యి వస్తుంది, ఇమీడియట్గా యూస్ చేసుకోండి అన్న, రైట్? డైరెక్ట్గా మనం కంటెంట్లోకి వచ్చేద్దామా, రైట్? సో క్వశ్చన్ నెంబర్ 61 దగ్గర నుంచి మనం ఇప్పుడు అసలైన డిస్కషన్ బిగించేద్దాం. 60 వర్డ్స్ అలా చెక్ చేసేసేయండి, ఓకేనా? సో ఇక్కడ ఏం జరుగుతుందంటే మనం 60 వరకు సినోనిమ్స్ చూసాం. ఇప్పటి నుంచి 61 నుంచి 100 వరకు కూడా మీరు going to see యాంటోనిమ్ క్వశ్చన్స్ అనౌన్స్ చేస్తున్నా, నీట్గా వినండి. ఇది మీరు మిస్ అయ్యారంటే మనం తర్వాత ఏం చేస్తామో మీకు డౌట్ రావచ్చు, అవునా కదా? మధ్య గుర్చేయడానికి ట్రై చేస్తుంటా. యాంటోనిమ్ క్వశ్చన్స్ చేద్దాం. బికాస్ ఈ టాప్ 60 మనం సినోనిమ్స్ చేసాం ఆల్రెడీ. ఇంకా 40 క్వశ్చన్స్లో యాంటోనిమ్స్ కూడా ఎలా ఉంటే చూద్దాం, రైట్? ఇంపార్టెంట్ వర్డ్స్లో యాంటోనిమ్ క్వశ్చన్స్ బ్లాక్ బుక్ నుంచి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్లు వచ్చాయి. బ్లాక్ బుక్లో ఒక వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ వర్డ్ ఇంప్రొవిడెంట్ వర్డ్ అనమాట. అండ్ ఇది డైరెక్ట్గా ఎస్ఎస్సి ఎంటీఎస్ ఎగ్జామినేషన్ వచ్చింది 2022లో. మీ ఎగ్జామినేషన్ వచ్చే ఛాన్స్ కూడా చాలా ఎక్కువ. దీనికి యాంటోనిమ్ ఏమవుతుంది? యాంటోనిమ్ అంటే ఏంటి అంటే ఆపోజిట్ వర్డ్ అనమాట. ఒకసారి సెంటెన్స్ చూద్దాం. ఇట్ ఈస్ ఇర్రెలవెన్స్ అట్లీస్ట్ టు మీ వెదర్ ద గ్రాంట్ వాజ్ ఇంప్రొవిడెంట్ ఆర్ నాట్. ఇచ్చిన గ్రాంట్ ఇంప్రొవిడెంటా కాదా అనేది నాకు చాలా ఇర్రెలవెంట్ అని చెప్తున్నా. ఇంప్రొవిడెంట్ అంటే మీనింగ్ ఏంటి? ఇంప్రొవిడెంట్ అంటే బాగా గుర్తుపెట్టుకోండి. ఇంప్రొవిడెంట్ సింప్లీ మీన్స్ దట్ వీఆర్ బీయింగ్ వేస్ట్ఫుల్ అబౌట్ సంథింగ్. స్పెండ్థ్రిఫ్ట్ అబౌట్ సంథింగ్ ఆర్ వేస్ట్ఫుల్ అబౌట్ సంథింగ్. వేస్ట్ఫుల్ అబౌట్ సంథింగ్. ఎందుకంటే ద వర్డ్ ప్రొవిడెంట్ ఇట్ సెల్ఫ్ మీన్స్ దట్ వీఆర్ యాక్చువల్లీ
థింకింగ్ అబౌట్ ఫ్యూచర్ అండ్ సేవింగ్ ఫర్ ఫ్యూచర్. మనం ఎప్పుడైనా కూడా ఏదైనా డెసిషన్ చేసేటప్పుడు ఫ్యూచర్ గురించి ఆలోచించేసి ఫ్యూచర్ గురించి కన్సర్న్తో కనుక ఏదైనా కనుక ఒక ప్లాన్ వేసినా ఒక సేవింగ్ చేసినా దాన్ని మనం అంటాం ప్రొవిడెంట్ బిహేవియర్. ఇంప్రొవిడెంట్ అంటే మీనింగ్ ఏంటి అంటే దట్ సింప్లీ మీన్స్ వీఆర్ బీయింగ్ వేస్ట్ఫుల్, వీఆర్ నాట్ థింకింగ్ అబౌట్ ఫ్యూచర్ గురించి ఆలోచన లేకుండా దుబారాగా తీసుకునే నిర్ణయాలు ఏమున్నా కూడా దుబారా ఖర్చులైనా కూడా సచ్ థింగ్స్ ఆర్ కాల్డ్ ఇంప్రొవిడెంట్, రైట్? దే ల్యాక్ ఫోర్ సైట్. ఇంప్రొవిడెంట్ థింగ్స్ ఆర్ ద థింగ్స్ దట్ ల్యాక్ ఫోర్ సైట్, ఓకేనా? దాంట్లో దూరపు దృష్టి ఉండదు, ఓకేనా? ఇంప్రొవిడెంట్లో మీకు ఫోర్ సైట్ అనేది ఉండదు, ల్యాక్ ఆఫ్ ఫోర్ సైట్. అదే ఒకవేళ నేను ప్రొవిడెంట్ అన్నాను అనుకోండి, ద పర్సన్ ఈజ్ హ్యావింగ్ ఫోర్ సైట్, ఓకేనా? ఫోర్ సైట్ లేకపోవడం, దూరదృష్టి లేకపోవడాన్ని మనం అంటాం ఇంప్రొవిడెంట్ అనమాట. రేపటి గురించి ఎక్కువ ఆలోచన లేకపోవడం. సో దీనికి మనం సినోనిమ్ ఏం చెప్పొచ్చు, నాట్ సినోనిమ్, యాంటనిమ్ ఏం చెప్పొచ్చు, ఆపోజిట్ వర్డ్. ఆప్షన్స్లో మెన్షన్ చేయండి, కామెంట్ సెక్షన్లో పెట్టండి, ఓకే? టార్డీ అంటే మీనింగ్ ఏంటి? ఇఫ్ ఐ సే అ పర్సన్స్ బిహేవియర్ ఇస్ టార్డీ, దట్ పర్సన్ ఈజ్ లేజీ ఇన్ యాటిట్యూడ్. ఏదైనా పని స్లోగా చేస్తున్నాడు అని చెప్పాలంటే టార్డీ యాటిట్యూడ్ అంటాం. ఆప్షన్ ఏ రాంగ్ అనమాట, సంబంధం లేదు, ఓకేనా? కాషియస్ అంటే మీనింగ్ ఏంటి అంటే కేర్ఫుల్కి దీనికి ఏమైనా సంబంధం ఉందా? ఉండొచ్చు లైట్ లెవెల్లో, కాకపోతే డైరెక్ట్ యాంటనిమ్ అయితే కాదు, కేర్ఫుల్గా ఉండడం, ఓకేనా? హంగ్రీ ఈజ్ ఇర్రెలవెంట్. సో డైరెక్ట్ ఆన్సర్ ఏం కావాలంటే ఆప్షన్ బి. ఎందుకు? ఆప్షన్ బిలో మనకు ఉంది థ్రిఫ్టీ పర్సన్స్ అంటే ఎవరు అంటే ఆ పర్సన్ హూ స్పెండ్స్ మనీ వైజ్లీ. ఒక రూపాయి ఖర్చు పెట్టే ముందు 2-3 సార్లు ఆలోచించుకొని కనుక ఖర్చు పెడుతున్నాను అనుకోండి, సచ్ పీపుల్ ఆర్ కాల్డ్ థ్రిఫ్ట్స్, ఓకేనా? సమ్ సార్ట్ ఆఫ్ మైజర్స్ అనుకోండి, ఓకేనా? చాలా ప్రాడిజీతో ప్రాడిగల్గా ఉంటారు ఈ పర్సన్స్, ఓకేనా? మనీని చాలా ఆలోచించి స్పెండ్ చేస్తూ ఉంటారు. అట్లాంటి పర్సన్స్ మనం అంటాం థ్రిఫ్ట్ పర్సన్స్ అంటాం. సో డైరెక్ట్గా ఎవరైతే దుబారా ఖర్చు చేస్తాడో వాడు ఇంప్రొవిడెంట్, ఆలోచించి చేస్తే అతన్ని మనం అంటాం థ్రిఫ్టీ. ఈజీ కదా నాన్న, రైట్? చాలా సింపుల్ అనమాట. ఇలా మీరు వర్డ్స్ నేర్చుకోవాలి. ఇప్పుడు మీకు ఇంకా కొన్ని వర్డ్స్ నేర్పిస్తారు, చూడండి ఒకసారి. ఇంప్రొవిడెంట్కి సంబంధించి, రైట్, అలాంటి సినోనిమ్స్ ఏమేమి వస్తాయి? ఇంప్రొవిడెంట్ అనే వర్డ్కి సంబంధించి ఇన్ని వర్డ్స్ వస్తాయి, చూడండి ఒకసారి. స్పెండ్ థ్రిఫ్ట్ అనొచ్చు, ఆ పర్సన్ని దుబారా ఖర్చు చేస్తాడు. థ్రిఫ్ట్లెస్, అసలు ఏమాత్రం ఆలోచించకుండా ఖర్చు చేస్తాడు, థ్రిఫ్ట్లెస్, ఓకేనా? అన్థ్రిఫ్టీ అని కూడా అనొచ్చు, ఓకే? వేస్ట్ఫుల్ అని చెప్పేసి అనొచ్చు, రిసోర్సెస్ని వేస్ట్ చేస్తూ ఉంటాడు, సో వేస్ట్ఫుల్ అనొచ్చు. వీ కెన్ కాల్ దట్ పర్సన్ అ ప్రాడిగల్ పర్సన్, ప్రొఫ్లిగేట్ పర్సన్ అని కూడా అనొచ్చు. సో ఆల్ దీస్ వర్డ్స్ మీన్ ద సేమ్, బీయింగ్ వేస్ట్ఫుల్, ఓకే? వేస్టింగ్ ద రిసోర్సెస్ ఆర్ వేస్టింగ్ ద మనీ ఆర్ వేస్టింగ్ ద టైం, అన్నిటిని కూడా దుబారాగా వేస్ట్ చేయడాన్ని ఈ పదాలన్నీ చూపిస్తాయి. సో ఇవన్నీ కూడా సినోనిమ్స్ అవుతాయి అన్నమాట ఏ వర్డ్కి? ఇంప్రొవిడెంట్కి. మీకు రివైజ్ చేసి చూపిస్తున్నా. ఇలా మీరు కనుక చదివితే ఎగ్జామినేషన్స్లో, రాబోయే ఎంటీఎస్లో, రాబోయే CGL GDలో, రాబోయే SI కానిస్టేబుల్లో మీరు దుమ్ము లేపేస్తారనమాట. ఏపీ టెట్లో, గ్రూప్ 2, గ్రూప్ 3లో కూడా, ఓకేనా? సో ఇంప్రొవిడెంట్కి సినోనిమ్స్ ఈ వర్డ్స్ అని. ఎలా మనం ఒక ప్రొవిడెంట్ అనే వర్డ్ని వాడదాం చూడండి ఒకసారి. ప్రొవిడెంట్ పర్సన్ ఎవరినంటాం? ఆ పర్సన్ హూ హ్యాస్ ఫార్ సైడ్, దూరపు దృష్టి ఉన్న పర్సన్, ఎక్కువగా ఫ్యూచర్ గురించి ఆలోచిస్తాడు. ఆ ప్రొవిడెంట్ ఫాదర్ ప్లాన్స్ ఫర్ హిస్ చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్, చిల్డ్రన్ యొక్క ఎడ్యుకేషన్ గురించి ముందే ప్లాన్ చేసుకుంటాడు. ఎవరు? ప్రొవిడెంట్ ఫాదర్. ఇంప్రొవిడెంట్ ఫాదర్ అనుకోండి, అలా కన్నామాల పడేసే మాలే పెరుగుతూ ఉంటారు అనుకుంటాడు, అవును కదా? అలాంటి పర్సన్ అనమాట. సింపులా? రైట్. సో క్వశ్చన్ నెంబర్ 62కి వచ్చేద్దాం. 62 క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే ఈజీ వర్డే ఉంది, పెరిలస్, కానీ ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. పెరిలస్ అనే వర్డ్ చాలా ఎక్కువగా ఫ్రీక్వెంట్గా వచ్చింది ఎగ్జామినేషన్స్లో. ఇట్స్ అ ఫ్రీక్వెంట్ క్వశ్చన్ అండ్ దిస్ ఈస్ డైరెక్ట్లీ ఫ్రమ్ బ్లాక్ బుక్ నాన్న, ఓకే? పెరిలస్ అనే వర్డ్ MTSలో కూడా వచ్చింది 2022లో, చూడండి ఒకసారి, రైట్? సో 5th జూలైన వచ్చింది ఇది. పెరిలస్ అంటే మీనింగ్ ఏంటి? ఇఫ్ ఐ సే సంథింగ్ ఈజ్ ఇన్ అ పెరిలస్ పొజిషన్, దట్ ఈస్ డేంజరస్, ఇన్ అ డేంజరస్ పొజిషన్, రైట్? హార్మ్ఫుల్ పొజిషన్, ఓకేనా? సో పెరిలస్ అంటే మీనింగ్ ఏంటి అంటే డేంజరస్ అని, హార్మ్ఫుల్ అని, హజార్డస్ అని. బాగా గుర్తుపెట్టుకోండి, ఈ వర్డ్స్ అన్నీ సేమ్ అనమాట. ఏవైనా ఒకవేళ కనుక మనకి హాని కలిగించేవి, హానికరమైనవి అని చెప్పాలి అంటే వి యూస్ ద వర్డ్ పెరిలస్, ఓకే? సో అట్లాంటప్పుడు ఆన్సర్ ఏమవుతుంది? అన్స్టేబుల్ సినోనిమ్ అయిపోతుంది, అవునా కదా? రైట్? వర్బోస్, ఇఫ్ ఐ కాల్ అ పర్సన్ యాజ్ వర్బోస్, దట్ పర్సన్ ఈజ్ టాకెటివ్. బాగా ఎక్కువ మాటలు మాట్లాడే పర్సన్స్ని మనం ఏమంటాం అంటే వర్బోస్ పర్సన్స్ అంటాం. సో టాకెటివ్, వాగుడుకాయ అనమాట, ఓకేనా? అలా అనుకోండి, రైట్? సంబంధం ఉందా? లేదు. క్రూవల్కి ఏమైనా సంబంధం ఉందా? లేదు. క్రూవల్ ఈస్ నాట్ కరెక్ట్. సో ఆన్సర్ ఏం కావాలి అంటే సేఫ్. ఇవేమో హానికరమైనవి, హార్మ్ఫుల్ ఆర్ హజార్డస్. ఆపోజిట్ వర్డ్ మరి ఏం కావాలి? 100% సేఫ్ ఎలిమెంట్ అనమాట. సో ఆప్షన్ డీని మార్క్ చేయండి. డైరెక్ట్గా మీకు 2 మార్క్స్ CGLలో, 3 మార్క్స్ MTSలో రావడం జరుగుతుంది అనమాట. చాలా సింపుల్, ఓకేనా? క్వశ్చన్ నెంబర్ 63కి వచ్చేద్దాం. 63లో చూస్తే ద మోర్ ఎన్లైటెండ్ కనిపిస్తుంది. ద మోర్ ఎన్లైటెండ్ ఎంప్లాయర్స్ ఆఫ్ బెటర్ టర్మ్స్. ఎక్కువ ఎన్లైటన్మెంట్ ఉన్న ఎంప్లాయర్స్ కనుక ఉంటే బెటర్ టర్మ్స్ కండిషన్స్ పెడతారు అని చెప్తున్నాం. ఎంప్లాయర్ అంటే జాబ్ ఇచ్చేవాడు. సో ఇప్పుడు చూడండి, ద మోర్ ఎన్లైటెండ్ ఎంప్లాయర్, ఎన్లైటెండ్. ఇఫ్ ఐ కాల్ అ పర్సన్ యాజ్ అన్ ఎన్లైటెండ్ పర్సన్, దట్ పర్సన్ ఈజ్ అవేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. దట్ పర్సన్ హ్యాస్ ద నాలెడ్జ్ ఆఫ్ ఎవ్రీథింగ్. అ పర్సన్ హూ హ్యాస్ నాలెడ్జ్, అ పర్సన్ హూ ఈజ్ నాలెడ్జబుల్ is basically called
అండ్ ఎన్లైటెండ్ పర్సన్, ఓకేనా. అవేర్నెస్ ఎక్కువ ఉన్న పర్సన్, తెలివి ఎక్కువ ఉన్న పర్సన్, అన్నిటి విషయాలపైన అవగాహన ఉన్న వ్యక్తిని మనం ఏమంటామంటే ఎన్లైటెండ్ పర్సన్ అంటాం. సివిలైజ్డ్ ఇస్ సార్ట్ ఆఫ్ సిననిమ్, వి నీడ్ అన్ యాంటనిమ్, ఆపోజిట్ వర్డ్ కావాలి సార్. ఆప్షన్స్లో మెన్షన్ చేయండి దీని ఆన్సర్ ఏంటి. అండ్ లాస్ట్ వరకు చూస్తూ మీకు ఎన్ని కరెక్ట్ ఆన్సర్స్ వచ్చాయి కూడా నాకు చెప్పండి. ఓకే, సివిలైజ్డ్ అంటే మీనింగ్ ఏంటి, మీకు మోరల్గా అండ్ కల్చరల్గా, సోషల్గా, ఓకేనా, మోరల్, సోషల్ అండ్ కల్చరల్ డెవలప్మెంట్ ఉంటే కనుక, ఎడ్యుకేషన్ కనుక ఉంటే కనుక, ఓకేనా, కల్చరల్ ఎడ్యుకేషన్ ఆర్ డెవలప్మెంట్ కనుక ఉంటే, ఓకేనా, రైట్, అలాంటి బిహేవియర్ని మనం ఏమంటాం అంటే సివిలైజ్డ్ బిహేవియర్, అవునా కదా, రైట్. సో అంటే మీనింగ్ ఏంటి అంటే సివిలైజ్డ్ పీపుల్ ఆర్ ఆల్సో ద పీపుల్ హూ ఆర్ ఎడ్యుకేటెడ్, దే నో వాట్ టు డూ అండ్ వాట్ నాట్ టు డూ, రైట్. కల్చర్ సెంటర్, సో సివిలైజ్డ్ ఈజ్ అ సిననిమ్, నాట్ యాంటనిమ్. ఎడ్యుకేటెడ్ ఈజ్ ఆల్సో సిననిమ్, రైట్. కన్ఫౌండెడ్ పక్కన పెడితే రీజనబుల్ ఈజ్ ఆల్సో సిననిమ్. ఇఫ్ ఐ కాల్ అ పర్సన్ యాజ్ రీజనబుల్, దట్ పర్సన్ యూజెస్ హిస్ రీజనింగ్, అవునా, లాజిక్స్ యూజ్ చేస్తాడు, ఇది కూడా రాంగ్. సో ఆన్సర్ అవుతుంది సి, ఎందుకంటే కన్ఫౌండ్, ద వర్డ్ కన్ఫౌండ్ సింప్లీ మీన్స్ దట్ కన్ఫ్యూజ్. ఓకే, ఒకవేళ మనం ఒక పర్సన్ని కన్ఫౌండ్ చేస్తున్నామంటే కన్ఫ్యూజ్ చేస్తున్నాం. ఇఫ్ ఐ కాల్ అ పర్సన్ యాజ్ అ కన్ఫౌండెడ్ పర్సన్, దట్ పర్సన్ ఈజ్ అన్ ఇగ్నోరెంట్ పర్సన్. ఎలాంటి పర్సన్ అతను, ఇగ్నోరెంట్ పర్సన్, ఎక్కువగా కన్ఫ్యూజ్ అయ్యి అలా లైఫ్ని బతికేస్తూ ఉంటాడు, ఇగ్నోరెంట్ పర్సన్, ఓకేనా. సో నాలెడ్జ్ లేని పర్సన్ని మనం ఏమంటామంటే కన్ఫౌండెడ్ పర్సనాలిటీ. ఈజీగా ఉంది కదా. సో ఇక్కడ కనిపించే ప్రతి ఒక్క వర్డ్ని మీరు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయడానికి ట్రై చేయండి, అది రిపీట్ అవుతుంది. అండ్ రాస్తూ ఉండండి ప్యారల్గా నోట్బుక్లో కూడా, ఓకేనా. ఇది చేయాలన్న ప్రతి ఒక్కరు. సో నేనేం చేయడానికి ట్రై చేస్తున్నా అంటే ప్రతి ఒక్క స్టూడెంట్కి కూడా వొకాబులరీ నేర్చుకోవడం కూడా చాలా ఈజీ అనే పర్సెప్షన్ క్రియేట్ చేయడానికి నేను ట్రై చేస్తున్నా. గ్రామర్ 100% మనం స్కోర్ చేయగలం, లాజిక్స్ నేర్చుకుంటే ఈజీగా అయిపోతుంది ప్రతి ఎగ్జామ్లో కూడా. వొకాబులరీ నేర్చుకోవడం చాలామందికి కష్టం. నాకు కామెంట్ సెక్షన్లో స్టూడెంట్స్ చాలా రిక్వెస్ట్ చేసి పెట్టారు, సార్ మీరు ప్లీజ్ మాకు వొకాబులరీ హెల్ప్ చేయండి. బ్లాక్ బుక్ సిరీస్ నేను లాంచ్ చేసిన వెంటనే వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ దగ్గర నుంచి నాకు చాలా రిక్వెస్ట్ రావడం జరిగింది, సినోనిమ్స్, యాంటోనిమ్స్ పైన, ఇడియమ్స్ పైన. సో నేను ఒక సిరీస్ ఇమీడియట్గా లాంచ్ చేస్తాను అనమాట మీ అందరికీ హెల్ప్ చేయడం కోసం, అండ్ మీకు ఒక అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం, ఎన్లైటన్మెంట్ కోసం. ఇంగ్లీష్ లాంగ్వేజ్ చాలా చాలా ఈజీ. ఇంగ్లీష్ లాంగ్వేజ్ తెలుగు మీడియం స్టూడెంట్ కూడా ఆన్సర్ చేయగలడు. ఎక్కడ కూర్చున్నా కూడా నువ్వు ఒక మంచి టాలెంటెడ్ స్టూడెంట్ అయినా, యావరేజ్ అయినా, బిలో యావరేజ్ అయినా, ఒక విమెన్ అయినా, ఒక హౌస్ వైఫ్ అయినా, ఎక్కడ కూర్చున్నా కూడా నువ్వు ప్రిపరేషన్ చేస్తున్నావంటే నేను చెప్తున్నావు విను, 100% ఇంగ్లీష్లో ఫుల్ మార్క్స్ను స్కోర్ చేయగలవు. నువ్వు చేయాలి ఒకటి, డైలీ ఎఫర్ట్స్ పెట్టడం, డైలీ గ్రామర్ రూల్స్ నేర్చుకోవడం, స్ట్రాటజీతో ఎలా ఆన్సర్ చేయడం చూడడం, డైలీ వర్డ్స్ నేర్చుకోవడం, వొకాబ్ ఇంప్రూవ్ చేయడం, కాంప్రిహెన్షన్, ప్రాక్టీస్, ఇది చేయాలి. స్ట్రాటజీ గైస్, ఓకేనా, స్ట్రాటజీ అదొక్కటి కనుక ఉంటే సక్సెస్ మీద అవుతుంది. ఇంగ్లీష్లో ఫుల్ మార్క్స్ కూడా మీ అవుతాయి. మీకు గనక ఒకవేళ డిఫికల్ట్ అనిపిస్తుందా, మన యాప్లో ఉన్న కోర్సెస్లో కూడా మీరు జాయిన్ అవ్వండి, మీకు బెస్ట్ గైడెన్స్ అనేది దొరుకుతుంది. చాలా ఫాస్ట్గా మీరు ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఇంప్రూవ్ అయిపోతారు, మీ మార్క్స్ కూడా, స్కోర్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. ఎంటీఎస్ స్టూడెంట్స్ చాలామంది నాకు కాల్ చేసి చెప్తున్నారు, సార్ జిఎస్ ఓకే మేనేజ్ చేస్తాను నేను, కానీ నాకు ఇంగ్లీష్ లాంగ్వేజ్తో ప్రాబ్లం ఉంది. అట్లాంటి వాళ్ళు నేను ఇచ్చే సజెషన్, ఓన్గా కనుక ఇంప్రూవ్ చేయలేకపోతున్నావు అంటే మన కోర్సెస్ ఉన్నాయి, యూస్ చేసుకో, ఓకేనా. దట్ ఈస్ మై సజెషన్, రైట్ గైస్. క్వశ్చన్ నెంబర్ 64కి వచ్చేద్దామన్న. సేలియంట్, ఇది మీరు వినే ఉంటారు పదం, రైట్. ద సేలియంట్ ఫ్యూచర్స్ ఆఫ్ దిస్ ప్లాన్ అంటారు కదా జనరల్గా. సేలియంట్ ఫ్యూచర్స్ ఆర్ ద ఫ్యూచర్స్ దట్ ఆర్ మోస్ట్ నోటిసబుల్. ఏ థింగ్స్ అయితే చాలా నోటిసబుల్ ఉంటాయో, ద థింగ్స్ దట్ ఆర్ విజిబుల్ అండ్ ఇంపార్టెంట్ ఫ్యూచర్స్ అనమాట. ఓకే, సేలియంట్ ఫ్యూచర్స్ అంటే మీనింగ్ ఏంటి, థింగ్స్ దట్ ఆర్ ఇంపార్టెంట్ అండ్ థింగ్స్ దట్ ఆర్ సిగ్నిఫికెంట్. చాలా ఇంపార్టెంట్ థింగ్స్ని మనం ఏమంటాం సార్, సిగ్నిఫికెంట్ థింగ్స్ అంటాం, అవునా. సో ఈ అన్ని సెన్సెస్లో మీరు సేలియంట్ అనే వర్డ్ని వాడతారు, మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యూచర్స్ అనమాట. మరి ఆపోజిట్లో ఏంటి, అన్ఇంపార్టెంట్ సెన్స్ కావాలి, ఇన్సిగ్నిఫికెంట్ సెన్స్ కావాలి. ఎక్కడుంది సార్ ఆన్సర్, ఆప్షన్ సి. మార్క్ చేయండి సార్, డైరెక్ట్గా 3 మార్క్స్ ఇస్తారు ఎంటీఎస్లో. ఎంటీఎస్ ఎగ్జామినేషన్లో వచ్చింది, బ్లాక్ బుక్ నుంచి వచ్చిన పదం ఇది, ఓకేనా. సేలియంట్ 5th జూలై నాడు వచ్చేసింది, ఓకేనా, 2022. ఎంత సింపుల్గా ఆన్సర్ చేయొచ్చు ఒకసారి, సిగ్నిఫికెంట్. చీఫ్ అనేది డైరెక్ట్గా సినోనిమ్ అవుతుంది. చీఫ్ అంటే మీనింగ్ ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్, బాగా గుర్తుపెట్టుకోండి. రిమార్కబుల్, ఎక్సలెంట్ అనమాట, ఇది సంబంధం లేనిది, ఓకేనా. ఎమినెంట్ అంటే వెల్ నోన్, ఇది కూడా సంబంధం లేనిది. ఎమినెంట్ థింగ్స్ ఆర్ థింగ్స్ దట్ ఆర్ వెరీ ఫేమస్ ఆర్ పాపులర్. వెల్ నోన్, ఫేమస్ ఆర్ పాపులర్ అనే సెన్స్ కావాలి అంటే ఎమినెంట్ వాడుకోవచ్చు ఈజీగా. ప్రతి ఒక్క వర్డ్ని కూడా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేస్తూ వెళ్ళాలి, రిపీట్ అవుతుంది. ఎలా యూస్ చేస్తాం మనం ఒకసారి చూద్దాం నాన్న. సేలియంట్ ఫ్యూచర్ అనేది, షీ బిగాన్ టు సమ్మరైజ్ ద సేలియంట్ ఫ్యూచర్స్ ఆఫ్ ద ప్రపోజల్. ఇచ్చిన ఈ బిజినెస్ ప్రపోజల్లో ఉన్న సేలియంట్ ఫ్యూచర్స్, సేలియంట్ పాయింట్స్ ఆమె ఎక్స్ప్లెయిన్ చేయడం స్టార్ట్ చేసింది అండ్ సమరైజ్ చేయడం స్టార్ట్ చేసింది. సేలియంట్ ఫ్యూచర్స్ అంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యూచర్స్, ఓకేనా, ఈ ప్రపోజల్లో ఉన్నవి అలా అనుకోవాలి. ఓకే, లెట్స్ మూవ్ టు అవర్ నెక్స్ట్ క్వశ్చన్ గైస్. క్వశ్చన్ నెంబర్ 65. ద కిడ్స్ హ్యావ్ బీన్ పెస్టరింగ్ మీ టు బై దెమ్ న్యూ టాయ్స్. చిన్నపిల్లలు పేరెంట్స్ని, అక్కడ ఒక మదర్ మాట్లాడుతుంది అనుకోండి, ఓకేనా, రైట్. నా పిల్లలు చాలా సతాయించడానికి మనం అంటాం పెస్టరింగ్, ఓకేనా. పెస్టర్ ఆల్వేస్ గివ్స్ యూ అ సెన్స్ ఆఫ్ అనాయ్, బాగా గుర్తుపెట్టుకోండి.
అన్నాయింగ్ అనే సెన్స్ కోసం అనాయ్ అనే సెన్స్లో మనం పెస్టర్ వాడతాం నాన్న. టు ఇరిటేట్ సమ్మన్, టు లిటరలీ ఇరిటేట్ సమ్మన్. ఎప్పుడైనా కూడా మనం ఎవరినైనా ఇరిటేట్ చేస్తున్నామని చెప్పాలి అంటే విసే పెస్టర్, అన్నాయ్. బాగా గుర్తుపెట్టుకోండి. పెస్టరింగ్ అంటే అన్నాయింగ్ అనమాట. ఓకేనా, రైట్. సతాయించడం, తెలుగు రాసుకోండి, సతాయించడం. ఇది డైరెక్ట్గా బ్లాక్ బుక్ నుంచి వచ్చిన వర్డ్ అండ్ ఎంటీఎస్లో కూడా వచ్చిన వర్డ్ రీసెంట్గా. ఓకేనా, చెక్ చేసుకోండి 2022లో. మరి దీనికి ఆన్సర్ ఏమవుతుంది సార్? పెస్టరింగ్ అంటే ఇరిటేటింగ్ అనమాట. ఓకేనా. పర్టర్బ్ అంటే డిస్టర్బ్. బాగా గుర్తుపెట్టుకోండి. ఇఫ్ ఐ సే పర్టర్బింగ్, సంథింగ్ ఈజ్ పర్టర్బింగ్, దట్ థింగ్ ఈజ్ డిస్టర్బింగ్. ఏదైనా చాలా డిస్టర్బింగ్గా ఉంది అని చెప్పాలంటే దాన్ని అంటాం పర్టర్బ్. సో డిస్టర్బింగ్ ఈజ్ ఆల్సో సినానిమ్, సార్ట్ ఆఫ్ సినానిమ్ ఆఫ్ పెస్టర్. డిస్టర్బ్ అవడం కదా, పెస్టర్ చేయడం అన్న అన్నాయి, ఇరిటేట్ అన్నా కూడా, పర్టర్బ్ అన్నా కూడా, డిస్టర్బింగ్ అనే కూడా సినానిమ్స్ అనమాట. యాంటనిమ్ కావాలి. ఓకేనా, రైట్. బగ్గింగ్, బగ్ అంటే తెలుసు కదా, టు యూస్ ఎనీ మైక్రోఫోన్ టు పుట్ దట్ మైక్రోఫోన్ ఇన్ అ హిడెన్ మేనర్ సో దట్ యూ కెన్ హియర్ వాట్ ది అదర్ పర్సన్ ఈస్ యాక్చువల్లీ స్పీకింగ్ టు అదర్స్. ఎసాను, వేరే వాళ్ళతో ఒక మనిషి ఏం మాట్లాడుతున్నాడో తెలుసుకోవడానికి ఇఫ్ వీ యూజ్ అ బగ్, దాట్స్ కాల్డ్ బగ్గింగ్. మనం అంటాం కదా, మనం ఒక మూవీలో కూడా చూస్తాం, ధ్రువ మూవీలో బగ్ పెట్టేశాడు అవునా కదా. బగ్ పెట్టడం అంటే మీనింగ్ ఏంటి అంటే ఒక బగ్ పెట్టేసి లిటరల్లీ ఒక మనిషి మాట్లాడే కాన్వర్జేషన్స్ని వినడం. దాట్ ఈస్ బగ్గింగ్. సో దిస్ వర్డ్ ఈస్ నాట్ రిలేటెడ్. టార్మెంటింగ్, ఇఫ్ ఐ సే సమ్వన్ ఈస్ టార్మెంటింగ్, దట్ పర్సన్ ఈస్ సఫరింగ్ ఆర్ వరీయింగ్. బాగా గుర్తుపెట్టుకోండి. సఫర్ని లేకపోతే వర్రీని చూపించే పదం, సఫర్ని లేదా వరీని చూపించే పదం ఏంటి అంటే టార్మెంట్ అనమాట. ఇది సఫరింగ్ని లేదా వరింగ్ని చూపిస్తుంది. సో ఇది కూడా అయితే సార్ట్ ఆఫ్ సినోనిమ్ అవుతుంది కానీ యాంటనిమ్ కాదు. సో ఒక్కటే ఒక పాజిటివ్ వర్డ్ ఉంది ఆప్షన్స్లో, అదేంటి అంటే పాసిఫైయింగ్. ఓకేనా. సో ఇఫ్ ఐ సే సంథింగ్ ఈస్ పాసిఫైయింగ్, దట్ థింగ్ ఈస్ కన్సోలింగ్. ఓకేనా, బుజ్జగించేది అని చెప్పేసి కన్సోలింగ్. ఇరిటేట్కి ఆపోజిట్ అవుతుందా కాదా 100% చెప్పేసేయండి. దిస్ ఈస్ ది ఓన్లీ పాజిటివ్ వర్డ్ దట్ ఈస్ అవైలబుల్. ప్లీజ్ మార్క్ ఆప్షన్ ఏ యాజ్ ఆన్సర్ అన్డౌటెడ్లీ. ఈజీయా. ఇలా మీరు ఒకాబ్లో మంచి మార్క్స్ స్కోర్ చేయొచ్చు 100%. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, 66th క్వశ్చన్ చూస్తే ఫ్లాబీ కనిపిస్తుంది. ఇఫ్ ఐ సే సంథింగ్ ఈజ్ ఫ్లాబీ, దట్ థింగ్ ఈజ్ నాట్ రియలీ స్ట్రాంగ్. ఏదైతే చాలా స్ట్రాంగ్గా ఉండదో, థింగ్స్ దట్ ఆర్ నాట్ రియలీ స్ట్రాంగ్ ఆర్ బేసికలీ కాల్డ్ ఫ్లాబీ థింగ్స్. ఓకేనా. అంటే మీనింగ్ ఏంటి? థింగ్స్ దట్ ఆర్ ఇన్ఫర్మ్. ఫర్మ్ థింగ్స్ అంటే స్ట్రాంగ్గా ఉంటాయి. ఇన్ఫర్మ్ థింగ్స్ ఆర్ థింగ్స్ దట్ ఆర్ నాట్ రియలీ స్ట్రాంగ్. ఎసాను, అలాంటి ఒక దాని గురించి మాట్లాడండి. ఓకేనా. ఇన్ఫర్మ్ థింగ్స్ లేకపోతే సాఫ్ట్ థింగ్స్ అంటాం. వీటిని ఏమంటాం మనం? సాఫ్ట్ థింగ్స్. వాటిని ఫ్లాబీ అని కూడా అంటాం మనం. రైటా. అంటే మీనింగ్ ఏంటి అంటే లూజ్గా ఉంటాయి. ఎలా ఉంటాయి యాక్చువల్గా? నాట్ టైట్, లూజ్గా ఉంటాయి. ఈ అన్ని కాంటెక్స్లో మీరు ఫ్లాబీని వాడచ్చు. ఐ కెన్ సే షీ హ్యాస్ ఫ్లాబీ మసిల్స్. ఓకేనా, ఆమెకి ఫ్లాబీ మసిల్స్ ఉన్నాయి అని చెప్పాలి అంటే మీనింగ్ ఆమె చెయ్యి ఇలా లేపితే ఇలా మొత్తం కండలా జారుతుందని చెప్పేసి. ఓకేనా, ఫ్లాబీ మసిల్స్ అంటాం. ఒక ఐడియా వచ్చేసిందా మీకు? ఫ్లాబీ అంటే ఎలా ఉంటుంది? లూజ్ అనమాట, లూజ్. డైరెక్ట్గా దీన్ని ఆన్సర్ చేద్దాం ఒకసారి. ఓకే, ఎస్ఎస్సి ఎంటీఎస్లో రిపీటెడ్ క్వశ్చన్ కూడా అండ్ బ్లాక్ బుక్ నుంచి వచ్చింది 2022 ఎగ్జామినేషన్లో. చూడండి ఒకసారి. ఫ్లాబీ అనే వర్డ్కి ఒకవేళ లూజ్ సెన్స్ కనుక అయితే ఆపోజిట్లో టైట్ కావాలి. లాంగ్ సంబంధం లేదు. ప్లంప్ మీన్స్ సంథింగ్ ఈజ్ యాక్చువల్లీ ఫ్లెషీ అండ్ ఫ్యాట్. ఏదైనా కూడా చాలా కొంచెం లావుగా ఉంది, గుండ్రంగా ఉంది, రౌండ్గా ఉంది, ఫ్యాట్గా ఉంది అని చెప్పాలంటే వి యూస్ ద టర్మ్ ప్లంప్. ప్లంప్ అనేది ఫ్యాట్ని చూపిస్తుంది. ఓకేనా. సో ఆప్షన్ బి కూడా కరెక్ట్ కాదు. ఫర్మ్ అనేది డైరెక్ట్గా ఆన్సర్, ఎందుకంటే మనం మాట్లాడేది ఇన్ఫర్మ్ థింగ్స్ గురించి, గట్టిగా లేని వాటి గురించి. ఇది అవుతుంది ఫర్మ్, స్ట్రాంగ్ అనమాట. స్ట్రెచ్చింగ్కి సంబంధం లేదు సార్. ఓకేనా, ఒకవేళ అయినా కూడా సినోనిమ్ అవుతుంది. ఎసాను, యాంటనిమ్ అయిపోయింది ఫర్మ్ నాన్న. ఇలా మీరు కొత్త వర్డ్స్ నేర్చుకోవాలి. క్వశ్చన్ నెంబర్ 67 ఈజీ అనుకుంటా. ఇఫ్ ఐ సే ఐ ఆమ్ ట్రయింగ్ టు అప్గ్రేడ్ ద కంటెంట్, దట్ సింప్లీ మీన్స్ ఐఎమ్ ట్రయింగ్ టు టేక్ ఇట్ టు నెక్స్ట్ లెవెల్. రైట్, టేక్ సంథింగ్ టు నెక్స్ట్ లెవెల్ ఆర్ హయ్యర్ లెవెల్. టేక్ సంథింగ్ టు నెక్స్ట్ ఆర్ హయ్యర్ లెవెల్. దేన్నైనా కూడా నెక్స్ట్ లెవెల్కి లేదా హయ్యర్ లెవెల్కి తీసుకొని వెళ్ళడం, దాన్ని మనం అంటాం, ఏమని అంటాము అంటే అప్గ్రేడింగ్ అని అంటాం. ఓకేనా, సింపుల్ అనమాట. ఎస్ఎస్సి ఎంటీఎస్లో వచ్చిన క్వశ్చన్ అనమాట ఇది 2022 ఎగ్జామినేషన్లో, డైరెక్ట్ ఫ్రమ్ బ్లాక్ బుక్. ఆన్సర్ ఏమవుతుంది? అప్గ్రేడ్కి అడ్వాన్స్ అనేది సినోనిమ్ అవుతుంది సార్. ఆప్షన్ ఏ రాంగ్. ఓకేనా. లీన్ అంటే మీనింగ్ ఏంటి? టు స్లాంట్ ఆన్ అ వాల్ ఆర్ సంథింగ్, టు టేక్ అ సపోర్ట్ ఆఫ్ సంథింగ్. రైట్, ఇన్క్లైన్ అవ్వడము అని చెప్పేసి. లీనింగ్ ఈజ్ ఆల్సో నాట్ కరెక్ట్. ఆప్షన్ బి రైట్. ప్రమోట్ అంటే అడ్వాన్స్ అవ్వడం, టు గో టు ద నెక్స్ట్ లెవెల్. డిమోట్ మీన్స్ టు కమ్ బ్యాక్ టు అ లోవర్ పొజిషన్. హయ్యర్ పొజిషన్ నుంచి లోవర్ పొజిషన్కి వస్తాయి. హయ్యర్ పొజిషన్ టు లోవర్ పొజిషన్ ఆర్ లోవర్ ర్యాంక్ వస్తే దట్ ఈస్ కాల్డ్ డిమోటింగ్. అదే లోవర్ పొజిషన్ నుంచి హయ్యర్ పొజిషన్కి వెళ్ళిపోయామనుకోండి, దట్ ఈస్ కాల్డ్ ప్రమోషన్. అవునా కదా? రైట్. అయితే ఇది రివర్స్ చూపిస్తుంది. అప్గ్రేడ్ అనేది పైకి పోవడం చూపిస్తే, అడ్వాన్స్మెంట్ చూపిస్తే నెక్స్ట్ లెవెల్ చూపిస్తే, ఇదేమో డిమోట్ లోవర్ లెవెల్ కిందికి రావడం చూపిస్తుంది. అవునా? సో దిస్ బికమ్స్ ది యాంటనిమ్ ఆఫ్ ద క్వశ్చన్. ఒక ఐడియా వచ్చేస్తుంది కదా ఎలా యాంటనిమ్ క్వశ్చన్స్ ఆన్సర్ చేస్తాం. ఆర్ యూ ఫీలింగ్ కాన్ఫిడెంట్ ఆర్ నాట్? మెన్షన్ ఇన్ ద కామెంట్ సెక్షన్. అండ్ నేను ఇదంతా హెల్ప్ చేయడానికి రీజన్ ఏంటి అంటే మీరు ఒక మోటివేషన్ పొందుతారు. ఇంగ్లీష్ లాంగ్వేజ్లో కూడా వర్డ్స్ని మనం చాలా ఎంజాయ్ చేస్తూ నేర్చుకోవచ్చు. రైట్. అండ్ ఈ రోజు నుంచి మీరు
అట్లీస్ట్ డైలీ 20, 30, 40 వర్డ్స్ నేర్చుకోవాలి. మీరు నేర్చుకోగలరా లేదా నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. కెన్ యూ డూ ఇట్ ఆర్ నాట్, అండ్ ఆర్ యూ గోయింగ్ టు డూ ఇట్ ఆర్ నాట్ నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. డైలీ ఎవరైతే స్టూడెంట్స్ 20, 30, 40, 50 వర్డ్స్ నేర్చుకుంటారో వొకాబులరీ వాళ్ళ వశం అవుతుంది. యూ కెన్ ఏస్ వొకాబులరీ, అది చేయాలి డైలీ. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి మీరు చేయబోతున్నారా లేదా. రైట్, హార్డ్ వర్క్ చేయాలన్నా 100% హార్డ్ వర్క్తోనే సక్సెస్ వస్తుంది. ఎలివేట్ అన్నా కూడా మీనింగ్ టు టేక్ సంథింగ్ టు హయ్యర్ లెవెల్. ఓకేనా, ఎలివేట్ అని చెప్తాం. ఆప్షన్ డి సినోనిమ్ అవుతుంది. ఈజీ కదా. క్వశ్చన్ నెంబర్ 68కి వచ్చేద్దాం సార్. క్వశ్చన్ నెంబర్ 68లో వచ్చిన వర్డ్ ఏంటి, డైరెక్ట్గా ఫోకస్ చేయండి. ఈజీ వర్డే కాబట్టి. ఏంటి అంటే ద వర్డ్ ఈజ్ జెనిత్. ఇఫ్ ఐ సే సంథింగ్ ఈజ్ ఎట్ ఇట్స్ జెనిత్ పాయింట్, దట్ మీన్స్ జెనిత్ అనేది యూజువల్గా ద హైయెస్ట్ పాయింట్ ఆఫ్ సంథింగ్ చూపిస్తుంది. ఇట్ షోస్ ది హైయెస్ట్ లెవెల్ ఆర్ హైయెస్ట్ పాయింట్ ఆఫ్ సంథింగ్. జెనిత్ అంటేనే హైయెస్ట్ పాయింట్ అనమాట. ఓకేనా, అన్నిటికంటే లోవెస్ట్ పాయింట్ని మనం ఏమంటాం, హైయెస్ట్ పాయింట్ని మనం జెనిత్ అంటే లోవెస్ట్ పాయింట్ని ఏమంటాం, అది యాంటనిమ్ అయిపోతుంది. ఓకేనా, సో వాట్ డు వి కాల్ ద లోవెస్ట్ పాయింట్ యాజ్. ఓకే, ఆన్సర్స్ ఏంటి, క్రెస్ట్ అనేది కూడా హైయెస్ట్ పాయింట్, టాప్ మోస్ట్ పాయింట్ ఆఫ్ అ మౌంటైన్. ఒక మౌంటైన్ యొక్క టాప్ మోస్ట్ పాయింట్ని మనం ఏమంటాము అంటే క్రెస్ట్ అంటాం అనమాట. సో ఇది ఆన్సర్ కాదు. ఓకేనా, హొరైజన్ ఈజ్ యాక్చువల్లీ అ వ్యూ. ఓకేనా, బాగా గుర్తుపెట్టుకోండి. హొరైజన్ అనేది దేని చూపిస్తుంది అంటే ఒక వ్యూని చూపిస్తుంది. అ వ్యూ ఇన్ విచ్ యు సీ ద లైన్ బిట్వీన్ ద స్కై అండ్ ఎర్త్ ఈజ్ మర్జింగ్. అంటే మీనింగ్ ఏంటి, ఒక బౌండ్లెస్ ల్యాండ్ని మీరు చూస్తున్నారు, మధ్యలో ఏం అడ్డంకి లేదు, చూస్తూ ఉంటే ఎండ్ పాయింట్లో మీకు అనిపిస్తుంది ద స్కై ఈజ్ మీటింగ్ ద ఎర్త్. ఆ పాయింట్ని మనం ఏమంటాం అంటే హొరైజన్ అనమాట. ఇట్ షోస్ వ్యూ ఆర్ జనరల్గా మనం పర్సెప్షన్ అనే సెన్స్లో కూడా వాడతాం అనమాట. పర్సెప్షన్ కూడా చూపిస్తుంది. ఇట్ షోస్ వ్యూ, పాయింట్ ఆఫ్ వ్యూ, పర్సెప్షన్ అలా యూస్ చేసుకోవచ్చు. హొరైజన్ అనేది సంబంధం లేని పదం అనమాట. పినాకిల్ అంటే కూడా హైయెస్ట్ పాయింటే. సో ఇది కూడా సినోనిమ్ అవుతుంది కానీ ఆన్సర్ కాదు. సో ఆన్సర్ అవుతుంది నాదిర్. బాగా గుర్తుపెట్టుకోండి. ఈ 2 వర్డ్స్ కూడా బ్లాక్ బుక్లో ఉన్నవి అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ వర్డ్స్, ఎగ్జామినేషన్లో ఫ్రీక్వెంట్గా వచ్చాయి. నాదిర్ పాయింట్ ఈస్ ది లోవెస్ట్ పాయింట్ ఆఫ్ సంథింగ్, జెనిత్ పాయింట్ ఈస్ ది హైయెస్ట్ పాయింట్ ఆఫ్ సంథింగ్. సో ఈ రెండు క్వైట్ యాంటనిమ్స్ ఎగ్జామినేషన్లో చాలా ఎక్కువగానే వచ్చాయి. బాగా గుర్తుపెట్టేసుకుందాం. ఓకే, హైయెస్ట్ పాయింట్ని మనం ఏమంటాము అంటే జెనిత్ పాయింట్ అంటాం. ఓకేనా, అండ్ ద లోవెస్ట్ పాయింట్ని మనం బాటమ్ మోస్ట్ పాయింట్ని ఏమంటాం అంటే నాదిర్ అంటాం అనమాట. యూజువల్గా ఏమంటాం, నాదిర్. ఈజ్ ఎవ్రీథింగ్ క్లియర్? రైట్, ఈ 2 వర్డ్స్ ఇప్పుడే నేర్చుకోండి. ఎగ్జామ్లో వస్తే కనుక స్మైల్తో ఆన్సర్ చేయాలి, స్మైల్తో. ప్లీజ్ రిమెంబర్ దిస్. ఓకే, లెట్స్ మూవ్ టు అవర్ నెక్స్ట్ క్వశ్చన్ గైస్. క్వశ్చన్ నెంబర్ 69 చెక్ చేసేసేయండి. 69th క్వశ్చన్లో మీకు అబ్జర్వ్ చేస్తే కనిపిస్తున్న వర్డ్ రెఫ్యూట్. ద యాక్ట్ ఆఫ్ రెఫ్యూటింగ్, వాట్ డస్ దిస్ మీన్? రెఫ్యూట్ అంటే మీనింగ్ ఏంటి అంటే టు సే దట్ సంథింగ్ ఈజ్ రాంగ్, టు సే దట్ సంథింగ్ ఈజ్ ఫాల్స్ ఆర్ రాంగ్, సంథింగ్ ఈజ్ రాంగ్. ఓకేనా, ఏదైనా కూడా తప్పు అని చెప్పడము లేకపోతే అబద్ధం అని చెప్పడం. ఓకేనా, రైట్, దాన్ని మనం ఏమంటాం అంటే రెఫ్యూట్. రెఫ్యూట్ సింప్లీ మీన్స్ దట్ యు ఆర్ డినయింగ్ సంథింగ్. ఇట్ మీన్స్ దట్ యు ఆర్ డినయింగ్ సంథింగ్. ఏదైనా కూడా నిజం కాదు అని చెప్పేసి మనం తిరస్కరించడం, దాట్స్ కాల్డ్ డినయల్. ఆ డినైని చూపించే వర్డే రెఫ్యూట్ అనమాట. ఒక వర్బ్లా యూస్ చేస్తుంటాం. ఎలా అనేది ఒక ఎగ్జాంపుల్ కూడా చూపిస్తా. డైరెక్ట్గా మనకి ఇది ఎక్కడి నుంచి వస్తున్న వర్డ్ అంటే బ్లాక్ బుక్లోంచి అండ్ SSC MTSలో వచ్చిన వర్డ్ కూడా 2022లో. అండ్ ఇట్స్ అ రిపీటెడ్ క్వశ్చన్ గైస్. సో వాట్ ఈస్ ది ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్? రెఫ్యూట్ అనేది కనుక డినై అయితే ఆపోజిట్లో కావాలి యాక్సెప్ట్. అవునా, యాక్సెప్ట్ అనే సెన్స్ ఎక్కడ వస్తుంది ఒకసారి మనం చూద్దాం. డినై అనేది డైరెక్ట్ సినోనిమ్ అవుతుంది. సో ఇది ఆన్సర్ కాదు. డిస్ప్యూట్ అనేది ఆర్గ్యుమెంట్ అనమాట. సో ఇది కూడా సినోనిమే అవుతుంది, ఆన్సర్ కాదు. ఓకే, అక్నాలెడ్జ్ అంటే మీనింగ్ ఏంటి అంటే టు యాక్సెప్ట్ సంథింగ్ యాజ్ ట్రూ. ఓకేనా, రైట్, దేనైనా కూడా మనం యాక్సెప్ట్ చేయడాన్ని మనం చూపిస్తాం అక్నాలెడ్జ్ అని చెప్పేసి. దానికంటే బెస్ట్ వర్డ్ ఏంటి అంటే ఎండోర్స్ అనమాట. ఎండోర్స్ అంటే టు సపోర్ట్ సంథింగ్. ఓకేనా, రైట్, టు సే సంథింగ్ ఈజ్ రైట్. ఓకేనా, ఏదైనా కూడా పర్ఫెక్ట్ అని చెప్పడము, ఏదైనా కూడా సూటబుల్ అని చెప్పడము, రైట్ అని చెప్పడము. ఓకేనా, టు సే దట్ సంథింగ్ ఈజ్ అబ్సల్యూట్లీ కరెక్ట్, అబ్సల్యూట్లీ రైట్ అండ్ సూటబుల్, దాన్ని మనం అంటాం ఎండోసింగ్. అవునా కదా, రైట్. సో ఎండోర్స్ అనే వర్డ్ డైరెక్ట్గా ఆపోజిట్ ఆఫ్ డినై అవుతుంది, ఆపోజిట్ ఆఫ్ రెఫ్యూట్ అవుతుంది. సో ఆన్సర్ ఆఫ్ ద క్వశ్చన్ బికమ్స్ ఆప్షన్ ఏ. డిడ్ యూ గెట్ ఇట్ రైట్? ఎస్ ఆర్ నో? రైట్. సో సింపుల్గా అనమాట. అక్నాలెడ్జ్ అంటే టు అనౌన్స్ అనే సెన్స్ కూడా వస్తుంది. ఏదైనా కూడా మనం అనౌన్స్ చేయడము. ఓకేనా, రైట్, యాక్సెప్ట్ చేయడము, ఆ సెన్స్ అనమాట. సో ఆప్షన్ బి ఈస్ అ వెరీ బ్రాడ్ టర్మ్, రైట్. స్పెసిఫిక్గా అంటాం మనం ఎండోస్ అనమాట. సో డైరెక్ట్ ఆన్సర్ ఎండోస్. ఈజీ క్వశ్చన్ అనమాట. ఎలా మనం రెఫ్యూట్ని యూజ్ చేస్తాం ఒకసారి మనం యూజ్ చేద్దాం వర్బ్ లాగా. చూడండి, ద పొలిటీషియన్ రెఫ్యూటెడ్ ఆల్ ద అలిగేషన్స్. వచ్చిన అలిగేషన్స్ అన్నింటినీ పొలిటీషియన్ ఏం చేశాడు? తిరస్కరించాడు. మీనింగ్ ఏంటి అంటే పొలిటీషియన్ డినైడ్
In spite of saying refuted, you can also say denied. You could have said this, right? The politician denied all the allegations. The politician refuted all the allegations. That's right. The report was endorsed by the college. Okay na? ఒకసారి చూడండి, endorse అనేది ఒక పాజిటివ్ వర్డ్ అనమాట. ఓకే, the report was endorsed by the college. The report was actually published by the college. It was accepted by the college. ఓకేనా, ఆ సెన్స్లో వస్తుంది అనమాట. సో ఇదేమో ఒక పాజిటివ్ టర్మ్, లేకపోతే రెఫ్యూట్ ఆర్ డినై అనేది ఒక నెగటివ్ టర్మ్ అవుతుంది. ఈజీ ఉంది కదా, రైట్? వెరీ వెరీ సింపుల్ అని. లెట్స్ మూవ్ టు నెక్స్ట్ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 70. దిస్ ఈజ్ ఆల్సో వెరీ సింపుల్. క్వశ్చన్ నెంబర్ 70లో మనకి హార్మనీ కనిపిస్తుంది. ఇఫ్ ఐ సే టూ థింగ్స్ ఆర్ హార్మోనియస్, దట్ థింగ్ దోస్ టూ థింగ్స్ ఆర్ యాక్చువల్లీ మ్యాచింగ్ టు ఈచ్ అదర్, right? There is increased agreement between those things. Okay na, that is proper agreement between the things. Agreement లో ఉన్నాయి రెండు విషయాలు, మ్యాచింగ్ లో ఉన్నాయి అండ్ సూటబుల్ ఎంటిటీస్ అని చెప్పాలి అనుకుంటే మనం యూజ్ చేసే వర్డ్ ఏంటి అంటే హార్మనీ అనమాట. ఓకే, ఇఫ్ ఐ సే థింగ్స్ ఆర్ ఇన్ హార్మనీ, దోస్ థింగ్స్ ఆర్ ఇన్ అగ్రిమెంట్. ఓకేనా, మంచిగా సింక్లో ఉన్నాయని చెప్పేసి. ఓకే, హార్మనీ అనేది దాన్ని చూపిస్తుంది, అగ్రిమెంట్ చూపిస్తుంది. డైరెక్ట్ ఫ్రమ్ బ్లాక్ బుక్ అండ్ ఎంటీఎస్లో కూడా వచ్చింది 2022లో. మోస్ట్ ఇంపార్టెంట్ వర్డ్ అనమాట హార్మోనీ, హార్మోనియస్. హార్మోనియస్ థింగ్స్ ఆర్ థింగ్స్ దట్ ఆర్ యాక్చువల్లీ ఇన్ అగ్రిమెంట్ విత్ ఈచ్ అదర్. ఓకేనా, సో అట్లాంటప్పుడు హార్మనీకి ఆపోజిట్ ఏమవుతుంది అనేది పీస్ అనేది వస్తుంది. ఇఫ్ ఐ సే టూ గ్రూప్స్ ఆర్ ఇన్ హార్మనీ, దే ఆర్ ఫ్రెండ్లీ అన్నదా. హార్మనీ అంటే ఏంటి? అగ్రిమెంట్లో ఉండడం అంటే ఏ సెన్స్ రావచ్చు? ఇంకొకటి, ఇట్ షోస్ ద ఫ్రెండ్లీ రిలేషన్ బిట్వీన్ సంథింగ్, అవునా కదా, రైట్? అగ్రిమెంట్ని చూపిస్తుంది, ఫ్రెండ్లీనెస్ని చూపిస్తుంది. సో పీస్ ఉంటుంది. వెన్ ఎవర్ దెర్ ఈస్ ఫ్రెండ్లీనెస్ బిట్వీన్ టూ ఎంటిటీస్ ఆర్ టూ గ్రూప్స్, దెర్ ఈస్ పీస్. పీస్ అనేది సినోనిమ్ అయిపోతుంది. ట్రాంక్విల్ అన్నా కూడా పీసే, ట్రాంక్విల్, పీస్. ఇప్పుడే రాసుకోండి పీస్కి సంబంధించిన వర్డ్ ట్రాంక్విలిటీ. కామెంట్స్లో మీరు మెన్షన్ కూడా చేయండి. ట్రాంక్విలిటీ అనేది పీస్నెస్ని చూపిస్తుంది, సెరెనిటీ. ఓకేనా, బాగా గుర్తుపెట్టుకోండి ట్రాంక్విలిటీ. ఓకే, గుడ్ విల్ అనేది బ్రాడ్ టర్మ్ ఆన్సర్ కాదు. ఆన్సర్ ఏంటి అంటే ఆప్షన్ బి పేరుతో ఉన్న డిస్కార్డ్. ఎందుకంటే డిస్కార్డ్ షోస్ డిసగ్రిమెంట్. ఓకేనా, డిస్కార్డ్ అంటే ఏంటి అంటే డిసగ్రిమెంట్ అనమాట. అగ్రిమెంట్ అనేది అకార్డ్ అంటాం, బాగా గుర్తుపెట్టుకోండి. అకార్డ్ అనే వర్డ్ ఏమో అగ్రిమెంట్. ఓకేనా, డిస్కార్డ్ అనే వర్డ్ ఏమో డిసగ్రిమెంట్ని చూపిస్తుంది అనమాట. అలా చూసుకుంటే డిసగ్రిమెంట్ని చూపించే వర్డ్ ఏంటి అంటే డిస్కార్డ్ అని చెప్పేసానండి. ఓకే, చాలా సింపుల్ కదా. యాంటనీ అడిగారు కాబట్టి మనం డిస్కార్డ్ చెప్తున్నాం. ఓకే, వెరీ సింపుల్. ఫస్ట్ ఆప్షన్స్ ఏసీ అనేవి సినోనిమ్స్ అయ్యే ఛాన్స్ ఉంది. లెట్స్ మూవ్ టు నెక్స్ట్ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 71 చెక్ చేద్దాం. ఇచ్చిన వర్డ్ ఏంటి అంటే కరేజియస్. కరేజియస్ థింగ్స్ అంటే ఎవరు? కరేజియస్ పర్సన్ అని ఎవరిని అంటాం? ఆ పర్సన్ హూ ఇస్ బ్రేవ్. అవునా, ఏ పర్సన్ అయితే చాలా రిస్క్ టేకరో, బ్రేవ్ పర్సనో, అవునా, గట్సీ పర్సనో, ఎవరికైతే చాలా గట్స్ ఉంటుందో, అవునా, డేరింగ్ అండ్ డాషింగ్ పర్సనాలిటీస్ అంటాం కదా, పర్సన్స్ హూ ఆర్ వెరీ డేరింగ్, అవునా కదా, రైట్? అలాంటి పర్సన్స్ని చూపించే వాళ్ళని, రిస్క్ టేకర్స్ చూపించడానికి యూజ్ చేసే వర్డ్ కరేజెస్, ధైర్యవంతులు అనే సెన్స్ అనమాట. ఓకేనా, మోస్ట్ ఇంపార్టెంట్ వర్డ్, రిపీటెడ్ అండ్ ఎంటీఎస్ రీసెంట్ పేపర్లో కూడా వచ్చింది. ఓకే, చెక్ చేయండి. సో దానికి ఆపోజిట్ ఏమవుతుంది సార్? ఓకే, గట్సీ బికమ్స్ అ సినోనిమ్, ఆప్షన్ బి గాన్. వేలియంట్ అంటే కూడా మీనింగ్ హీరోయిక్, బాగా గుర్తుపెట్టుకోండి. వేలియంట్ అన్నా కూడా మీనింగ్ ఏంటి? హీరోయిక్. ఓకేనా, లేకపోతే బ్రేవ్ అనే సెన్స్ వస్తుంది. వేలియంట్ అంటే హీరోయిక్ అనొచ్చు, లేకపోతే బ్రేవ్ అని అనొచ్చు. ఓకే, సో ఇది సినోనిమ్ అవుతుంది. సో ఆప్షన్ డి రాంగ్. అడాషియస్ అన్నా కూడా బ్రేవ్, ఇది కూడా ఒక సినోనిమ్. ధైర్యాన్ని చూపించే పదాలు ఎన్ని ఉన్నాయి? ఓకేనా, అడాషియస్ అన్న కూడా బ్రేవ్. ఏ ఆప్షన్ సి కూడా వెళ్ళిపోయింది. సో ఆన్సర్ ఏం కావాలంటే ఆప్షన్ ఏ. డిఫిడెంట్ అంటే మీనింగ్, ఇఫ్ ఐ కాల్ అ పర్సన్ యాజ్ అ డిఫిడెంట్ పర్సన్, ఇఫ్ ఐ సే అ పర్సన్ ఈస్ డిఫరెంట్, దట్ పర్సన్ ఈస్ షై. షై యాటిట్యూడ్ ఉన్న పర్సన్స్ని మనం అంటాం డిఫిడెంట్ పర్సన్స్, రైట్? వీళ్ళందరూ బ్రేవ్ అండ్ డేరింగ్, డాషింగ్, కాకపోతే ఇతను మాత్రం చాలా షైగా ఉంటాడు, ఎక్కువగా బయటికి క్లియర్గా మాట్లాడలేడు కూడా, అలాంటి పర్సన్ అనమాట. సో డైరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది సార్? ఏ. ఇప్పుడు చెప్పండి, మీ లోపల కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుందా లేదా? అండ్ ఎంత ఈజీగా మనం ఇంగ్లీష్ లాంగ్వేజ్ నేర్చుకోవచ్చు, వొకాబ్ ఎంత సింపుల్ అండ్ ఎంత ఇంట్రెస్టింగ్గా ఉంది, ఇవన్నీ రియలైజ్ అవ్వాలండి మీరు అందరూ కూడా. ఓకేనా, రైట్? మీ అందరిలో ఆ ఫీలింగ్ రావాలి, ఆ మోటివేషన్ రావాలని నేను వీడియోస్ని చేయడం జరుగుతుంది. ఎక్కడ కూర్చున్న పర్సన్ అయినా కూడా, తెలంగాణ, ఏపీ, కర్ణాటక, తమిళనాడు, కేరళ, అందరూ కూడా, ఎవరికైతే తెలుగు అర్థమవుతుందో ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా మీరు ఈ వీడియోస్ ఫాలో అయితే వొకాబులరీలో మీరు మార్క్స్ స్కోర్ చేయగలనే కాన్ఫిడెన్స్ బూస్ట్ అవుతుంది, అవ్వాలి కూడా. ఓకేనా, రైట్? అది నా ఓన్లీ అండ్ ఓన్లీ మోటో అనమాట. ఓకేనా, ఆ పర్పస్ కోసం నేను వీడియోస్ చేస్తాను. నెక్స్ట్ వర్డ్కి వచ్చేద్దాం మనం, టాంజిబుల్. ఇఫ్ ఐ సే థింగ్స్ ఆర్ టాంజిబుల్, దట్ థింగ్స్ ఆర్ రియల్. ఓకేనా, ఏ థింగ్స్ అయితే చాలా రియల్గా ఉంటాయో అండ్ ఏ థింగ్స్ అయితే మనం యాక్చువల్గా సెన్స్ చేయొచ్చో, థింగ్స్ దట్ క్యాన్ బి సెన్స్డ్. ఓకేనా, వాటిని మనం సెన్స్ చేయొచ్చో, ఉన్నాయని చెప్పేసి మనము గుర్తించవచ్చు, అట్లాంటి వాటిని మనం అంటాం టాంజిబుల్ థింగ్స్. ఎంటీఎస్లో వచ్చింది అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ వర్డ్ కూడా. ఓకేనా, రైట్, 2022 ఎగ్జామినేషన్లో. సో ఇప్పుడు టాంజిబుల్కి డైరెక్ట్ సినోనిమ్ అవుతుంది డిటెక్టబుల్. ఆప్షన్ ఏ నాట్ కరెక్ట్. యాక్చువల్ అన్నా కూడా రియలే కాబట్టి ఇది కూడా సినోనిమే, అవునా కదా? డిస్టింక్ట్ అంటే సెపరేట్ అనమాట. డిస్టింక్ట్ అంటే మీనింగ్ ఏంటి అంటే డిఫరెంట్, సెపరేట్. ఆప్షన్ డి ఈజ్ నాట్ రిలేటెడ్. ఆన్సర్ ఆఫ్ ద క్వశ్చన్ బికమ్స్ ఆప్షన్ బి. ఎందుకంటే abstract థింగ్స్ ఆర్ థింగ్స్ దట్ ఆర్ నాన్ ఎగ్జిస్టెంట్ ఫిజికలీ.
థింగ్స్ దట్ డోంట్ ఎగ్జిస్ట్ ఇన్ అ ఫిజికల్ వరల్డ్, థింగ్స్ దట్ కెన్ నాట్ బీ సెన్స్డ్. ఫిజికల్ వరల్డ్లో అసలు కనపడనివి, ఓన్లీ ఊహల్లో ఉండేవి, ఓకేనా. థింగ్స్ దట్ ఆర్ నాట్ రియల్, ఇవి ఫిజికల్ వరల్డ్లో ఉండవు అనమాట. దే డోంట్ ఎగ్జిస్ట్ ఇన్ ఫిజికల్ వరల్డ్, ఓకే, క్రాస్ చేస్తున్నా. అండ్ థింగ్స్ దట్ ఆర్ నాట్ రియల్, ఇమాజినరీ. ఏవైతే థింగ్స్ రియల్ కాదో ఇమాజినరీనో వాటిని మనం అంటాం యాబ్స్ట్రాక్ట్ థింగ్స్. సో ఆప్షన్ బి పేరుతో ఉన్న ఆన్సర్ డైరెక్ట్ ఆన్సర్ అయిపోతుంది. ఈజీ కదా, రైట్. లెట్స్ మూవ్ టు నెక్స్ట్ క్వశ్చన్ గైస్. క్వశ్చన్ నెంబర్ 73, డికే. డికే అంటే మీనింగ్ ఏంటి అంటే ఇట్ షోస్ దాట్ సంథింగ్ ఈస్ గెటింగ్ డ్యామేజ్డ్ ఇన్ క్వాలిటీ. ఏదైనా కూడా డికే అయిపోతుంది అంటే అది డ్యామేజ్ అయిపోతుంది ఆర్ కుళ్ళిపోతుంది, రాట్ అని కూడా అంటాం మనం, అనా కదా, రైట్. డీకంపోజ్ అయిపోతుంది, సంథింగ్ ఈస్ గెటింగ్ డీకంపోజ్డ్. ఎస్ ఆర్ నో? హ్యూమన్ బాడీ ఆల్సో గెట్స్ డీకంపోజ్డ్ ఆఫ్టర్ డెత్ ఆఫ్ అ పర్సన్. ఎస్ ఆర్ నో? ఇట్ గెట్స్ డికేయిడ్, అవునా కదా, రాట్ అయిపోతుంది, అవునా. సో ఇప్పుడు దానికి మనం యాంటనిమ్ని ఫైండ్ అవుట్ చేయాలి. డిసింటిగ్రేట్ అనేది సినోనిమ్ అవుతుంది సార్, అవునా కదా, రైట్. స్పాయిల్ అనేది సినోనిమ్ అవుతుంది సార్, బ్రేక్ డౌన్ కూడా సినోనిమ్ అవుతుంది సార్. సో యాంటనిమ్ ఆఫ్ ద క్వశ్చన్ ఈస్ గ్రోత్. ఇవన్నీ కూడా స్పాయిలింగ్ని చూపిస్తున్నాయి, ఖరాబ్ అయిపోవడం. గ్రోత్ అనేది ఎదుగుదల, పాజిటివ్ వర్డ్ అనమాట. దిస్ ఈస్ ది ఓన్లీ వర్డ్ దట్ ఈస్ పాజిటివ్ అండ్ దిస్ కెన్ బీ టర్మ్డ్ యాజ్ అన్ యాంటనిమ్ ఫర్ ద గివెన్ క్వశ్చన్. ఈజీ గైస్, యా. లెట్స్ మూవ్ టు నెక్స్ట్ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 74లో ఇచ్చిన వర్డ్ ఎండ్యూర్. ఎండ్యూర్ సింప్లీ మీన్స్ టు సస్టైన్, అవునా. ఎండ్యూర్ అంటే మీనింగ్ ఏంటి? టు సస్టైన్ డిస్పైట్ ఆఫ్ ఆల్ ది ఆడ్ థింగ్స్ దట్ ఆర్ హ్యాపెనింగ్. రివర్స్లో ఎన్ని ఆడ్ థింగ్స్ జరిగినా, ఎన్ని నెగిటివిటీస్ జరిగినా కూడా అన్నిటిని ఫేస్ చేసుకుంటూ ముందుకు వెళ్ళడం. టు సస్టైన్ ఆర్ టు పర్సిస్ట్, ఏమంటాం మనం? టు కీప్ ఆన్ డూయింగ్ వాట్ యూర్ డూయింగ్, టు పర్సిస్ట్, అనా కదా, ఎండ్యూర్ అని చెప్పేసి అంటాం. ఎండ్యూరెన్స్ ఉంది అంటే మనం పర్సిస్ట్ అవుతున్నాం. దట్ మీన్స్ వీఆర్ కంటిన్యూస్లీ డూయింగ్ అవర్ ఎఫర్ట్ వితౌట్ ఎనీ స్టాపేజ్, ఈవెన్ దో దెర్ ఆర్ లాట్స్ ఆఫ్ డిఫికల్టీస్ ఇన్ ద ప్రాసెస్, రైట్. దాన్ని మనం ఆ పర్సిస్టెన్స్ని మనం అంటాం ఎండ్యూరెన్స్ అనమాట, ఓకే. టు కంటిన్యూ టు డూ సంథింగ్, రైట్. అలాంటప్పుడు ఆన్సర్ ఏమవుతుంది? రీకన్సైల్ సింప్లీ మీన్స్ టు రీకన్సైలింగ్ అవుతుంది అంటే, రైట్. రిస్టోరేషన్ ఆఫ్ ఫ్రెండ్లీ రిలేషన్, బాగా గుర్తుపెట్టుకోండి. రీస్టోరింగ్ ఫ్రెండ్లీ బాండ్స్ ఈజ్ కాల్డ్ రీకన్సైల్, బాగా గుర్తుపెట్టుకోండి. ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళకి మధ్యలో డిస్ప్యూట్ వచ్చింది, కానీ మళ్ళీ వాళ్ళు కలిసిపోయారు. దాన్ని మనం ఏమంటాం అంటే మళ్ళీ తిరిగి కలిసిపోవడాన్ని రీకన్సైల్ అంటాం. సో ఆప్షన్ ఏ నాట్ రిలేటెడ్, నాట్ కరెక్ట్. పర్సిస్ట్ ఈస్ ది సినోనిమ్ గైస్, ఇట్ కాంట్ బి ది యాంటనిమ్, అన్నా కదా, రైట్. సస్టైన్ ఈజ్ ఆల్సో అ సినోనిమ్, నాట్ అన్ యాంటనిమ్. ఒకవేళ ఇది కనపడకపోతే నేను పైకి తీసుకొస్తా, ఓకే, నేను పైకి తీసుకొస్తాను ఆగండి, ఓకేనా. సస్టైన్ కూడా ఒక సినోనిమ్ అవుతుంది తప్ప యాంటనిమ్ కాదు, ఓకే. సో రీకన్సైల్ ఆన్సర్ కాదు, రెసిస్ట్ కాదు, వెయిట్ పర్సిస్ట్ కాదు, ఇది సినోనిమ్ అయింది. సస్టైన్ కూడా ఆన్సర్ కాదు, సినోనిమ్ అయిపోయింది. సో ఆన్సర్ ఆఫ్ ద క్వశ్చన్ హ్యాస్ టు బికమ్ రెసిస్ట్ ఓన్లీ, దెర్ ఇస్ నో అదర్ వే. రెసిస్ట్ చేయడమే ఆన్సర్ అవ్వాలి. సో ఎండ్యూర్కి ఆప్షన్ ఒకవేళ కనుక యాంటనిమ్ తీసుకోవాలి అంటే అది రెసిస్ట్ అవుతుంది. ఎండ్యూరెన్స్ అనే వర్డ్ చాలా రిపీటెడ్ వర్డ్ అనమాట. నోట్బుక్లో ఇవన్నీ ప్యారల్గా రాస్తూ ఉండండి. క్వశ్చన్ నెంబర్ 75 అండ్ ద లాస్ట్ క్వశ్చన్ ఆఫ్ అవర్ పార్ట్ 5 గైస్, ఓకేనా. ఈ పార్ట్ 5ని ఇక్కడ ఎండ్ చేద్దాం, తర్వాత మనం కంటిన్యూ చేసుకోవచ్చు. ఇఫ్ ఐ సే సంథింగ్ ఈజ్ హిలేరియస్, దట్ థింగ్ ఈజ్ ఫనీ. ఏ థింగ్ అయినా చూడడానికి చాలా ఫన్నీగా ఉన్నా అండ్ జోవియల్గా ఉన్నా కూడా నవ్వు తెప్పించే విధంగా ఉంటే కనుక, ఇఫ్ సంథింగ్ ఈజ్ రియలీ ఫనీ వి సే దట్ థింగ్ ఈజ్ హిలేరియస్. జోక్స్ని చూపిస్తుంది. మోస్ట్ ఇంపార్టెంట్ వర్డ్ ఫ్రమ్ బ్లాక్ బుక్ డైరెక్ట్లీ అండ్ ఎంటీఎస్లో కూడా వచ్చింది. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ చాలాసార్లు వచ్చిన వర్డ్ అనమాట, ఓకే. సో దీనికి సినోనిమ్ కాదు, యాంటనిమ్ కావాలి. రిడిక్యులస్ థింగ్స్ ఆర్ ఆల్సో థింగ్స్ దట్ ఆర్ వియర్డ్ అండ్ ఫనీ, ఇది కూడా సినోనిమే, అనగా ప్రిటెన్షియస్ థింగ్స్ ఆర్ థింగ్స్ దట్ ఆర్ ఫేక్ థింగ్స్ని మనం ఏమంటాం అంటే ప్రిటెన్షియస్. దిస్ వర్డ్ ఈస్ అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్, ఎలిమినేట్ చేసేసేయండి, ఓకే. అలా చూసుకుంటే యూజువల్ థింగ్ ఈజ్ ఆల్సో అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్, అవునా కదా. యూజువల్, జనరల్, అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్. సో ఆన్సర్ హ్యూమర్లెస్, ఎందుకంటే హ్యూమర్ అంటేనే ఫన్ లేకపోవడం, హ్యూమర్లెస్ని మనం అంటాం ఏంటి అంటే యాంటనిమ్ ఆఫ్ హిలేరియస్, రైట్. నాన్ ఫనీ, ద థింగ్ ఈజ్ నాట్ ఫనీ యాక్చువల్లీ, సో దాన్ని మనం అంటాం హ్యూమర్లెస్ అనమాట. సో ఆప్షన్ డి బికమ్స్ అవర్ ఆన్సర్. విత్ దిస్ వీ హ్యావ్ కమ్ టు ది ఎండ్ ఆఫ్ అవర్ వీడియో. సో ఎవరైతే స్టూడెంట్స్ ఇప్పటిదాకా ఫాలో అయ్యారో ఐ హోప్ మీ మోటివేషన్ లెవెల్ అనేది ఆటోమేటిక్గా బూస్ట్ అయిందని చెప్పేసి నేను బిలీవ్ చేస్తున్నా. అండ్ ఎవరైతే స్టూడెంట్స్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రిపరేషన్ చేయడంలో డిఫికల్టీ ఫీల్ అవుతున్నారో మీరందరూ కూడా మన యాప్ డౌన్లోడ్ చేసుకొని కోర్సెస్లో ఎన్రోల్ అవ్వండి. ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ స్టూడెంట్స్ ఎవరున్నా కూడా, టెట్ డిఎస్సి స్టూడెంట్స్ ఎవరున్నా కూడా, గ్రూప్ 2 గ్రూప్ 3 స్టూడెంట్స్ ఎవరున్నా కూడా మీకోసం స్టేట్ లెవెల్ కోర్సెస్ మన యాప్లో ఉన్నాయి. సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్ సంబంధించిన కోర్సెస్ కూడా మన యాప్లో ఉన్నాయి. ఆల్రెడీ మనం చెప్పినట్టు ఎన్రోల్మెంట్ వీక్ నడుస్తుంది. ఆగస్ట్ 15 AUG15 అనే కోడ్ కనుక మీరు అప్లై చేస్తే ప్రతి ఒక్క కోర్స్ పైన మీకు 15% ఆఫ్ వస్తుంది, ఓకేనా, రైట్. అది మనం సపరేట్గా రాద్దాం. 15% ఆఫ్ అనేది మీకు రావడం జరుగుతుంది. కోడ్ వచ్చేసి మీకు AUG15. ఇమీడియట్గా అప్లై చేయండి.
కోర్సెస్లో ఎన్రోల్ అవ్వండి. బెస్ట్ క్వాలిటీ కంటెంట్ మీకు దొరుకుతుంది అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మీరు మంచి మార్క్స్ అయితే 100% స్కోర్ చేసే లెవెల్కి వచ్చేస్తారు. వేరే వాళ్ళతో కంపీట్ కూడా అవుతారు. ఫుల్ మార్క్స్ కూడా మీరు స్కోర్ చేస్తారు. సో ఎవరైతే స్టూడెంట్స్ రాబోయే సీజీఎల్కి ప్రిపేర్ అవుతున్నారో ఎంటీఎస్ అండ్ జీడీ 499 కాకుండా 15% ఆఫ్ అయ్యి 425కి వచ్చే కోర్స్ 3 months కోర్స్లో ఎన్రోల్ అయిపోండి. అండ్ ఎవరైతే స్టూడెంట్స్ బ్యాంక్ పీఓ క్లర్క్ కూడా ప్రిపేర్ అవుతున్నారో 499 కోర్స్ రెడ్యూస్ అయిపోయి 425కి వస్తుంది. 3 months కోర్స్లో ఎన్రోల్ అయిపోండి. ఫుల్ గ్రామర్, వొకాబులరీ, కాంప్రిహెన్షన్ అన్నీ కూడా థియరీ ప్లస్ ప్రాక్టీస్ పీడిఎఫ్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. వీడియో క్లాసెస్, పీడిఎఫ్స్ అన్నీ కూడా మీకు ప్రొవైడ్ జరుగుతుంది. థియరీ అయిపోతుంది, ప్రాక్టీస్ కూడా అయిపోతుంది అనమాట. ఓకేనా? ప్రిపేర్ వెల్, వన్ స్టాప్ సొల్యూషన్ ఫర్ యువర్ ఎగ్జామినేషన్ మన ఇంగ్లీష్ కోర్సెస్ అనమాట. ఇమీడియట్గా జాయిన్ అయిపోండి. ఓకే, ఎవరైతే స్టూడెంట్స్ ఎస్ఐ అండ్ పీసీ లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ చేద్దాం అనుకుంటున్నారో నెక్స్ట్ ఇయర్ ఆగస్ట్లో ఎగ్జామినేషన్ ఉంది అవునా కదా, 1 year టైం ఉంది. సో మీరు ఇంగ్లీష్ పైన కనుక కరెక్ట్గా ఫోకస్ చేస్తే 6 monthsలోనే మీరు హై లెవెల్కి రీచ్ అయిపోవచ్చు. ఓకేనా? పర్ఫెక్ట్ ప్లానింగ్తో చేస్తే కనుక మీకు హెల్ప్ చేయడానికి లాంగ్ టర్మ్ కోర్స్ ఉంది. 6 months కోర్స్ ఎస్ఐ కానిస్టేబుల్ అండ్ టెట్ వాళ్ళ కోసం కూడా. ఓకేనా? ఏపీ టెట్ వాళ్ళ కోసం కూడా 6 months కోసం మీరు ఎన్రోల్ అయిపోవచ్చు. 599 రూపీస్ కూడా పే చేయక్కర్లా. 15% ఆఫ్ అనేది కోడ్ అప్లై చేస్తే వస్తుంది మీకు. August 15 AUG 15 టైప్ చేసేసేయండి. కూపన్ కోడ్ అప్లై చేసిన వెంటనే మీకు కోర్స్ రెడ్యూస్ అయిపోయి మీకు నీట్గా తక్కువ రేటుగా రావడం జరుగుతుంది. సో ఇమీడియట్గా ఆఫర్ని అవైల్ చేయండి. డెమో వీడియోస్ చూడండి, ఇమీడియట్గా జాయిన్ అయిపోండి. ఇంగ్లీష్ ప్రిపరేషన్ బూస్ట్ చేసుకోండి. పీసీ స్టూడెంట్స్ అండ్ టెట్ స్టూడెంట్ మీరు ఒకవేళ షార్ట్ టర్మ్ కోర్స్ కావాలంటే 399 రూపీస్ 3 months కోర్స్ కూడా ఉంది. ఇది కూడా మీకు రెడ్యూస్ అయిపోయి 15% ఆఫ్లో వస్తుంది. ఓకేనా? గుర్తుపెట్టుకోండి, ఆఫర్ అనేది 1st నుంచి 7th వరకే ఉంటుంది. August 7th ఈస్ ద లాస్ట్ డేట్. సో ఇమీడియట్గా ఆ లోపే ఎన్రోల్ అవ్వండి. ఆ తర్వాత ప్రైజెస్ అనేవి రిస్టోర్ అయిపోతాయి, ఒరిజినల్ ప్రైజెస్కి వచ్చేస్తాయి అనమాట. ఓకేనా? రైట్. Group 2 స్టూడెంట్స్ ఉన్నా, Group 3 స్టూడెంట్స్ ఉన్నా కూడా మీరు ఇదే కోర్స్లో ఎన్రోల్ అయిపోవచ్చు. 399 కాకుండా మీకు కూడా 15% ఆఫ్లో కోర్సెస్ అవైలబుల్ ఉన్నాయి. సో ఎవరైతే స్టూడెంట్స్ ఇంట్రెస్టెడ్ ఉన్నారో ఇమీడియట్గా యాప్ డౌన్లోడ్ చేసేసి మీరు జాయిన్ అయిపోండి. ఓకేనా? అండ్ ఎవరైతే స్టూడెంట్స్ ఇప్పటిదాకా చూసేశారో అండ్ మన ఛానల్స్కి కనుక సబ్స్క్రైబ్ చేసుకోలేదో, ఇఫ్ యు ఆర్ అ న్యూ వ్యూవర్ ఇమీడియట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఫ్రీ కంటెంట్ కూడా ఎక్సలెంట్ కంటెంట్ మన ఛానల్ దొరుకుతుంది. అన్లైక్ ఎనీ అదర్ ఛానల్ మంచి కంటెంట్, ఎక్సలెంట్ వీడియోస్ మనకి ఇంగ్లీష్కి సంబంధించినవి ఛానల్ దొరుకుతూ ఉంటాయి. సో సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీరు బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం ద్వారా మీరు ఏ వీడియో కూడా మిస్ అవ్వకుండా ఉంటారు. తప్పకుండా లైక్ చేయండి. మీరు చేసే లైక్స్ ద్వారానే మీరు వీడియోస్ని ఎంతవరకు ఇష్టపడుతున్నారు అనేది నాకు అర్థమవుతుంది. ఓకేనా? మీ రెస్పాన్స్ నేను లైక్స్ ద్వారానే చూస్తుంటా. సో బ్లాస్ట్ దాట్ లైక్ బటన్. ఓకేనా? అండ్ ఎవరైతే స్టూడెంట్స్ డౌట్స్ పెట్టుకున్నారో ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఏదైనా కాన్సెప్ట్తో బాగా ప్రాబ్లమేటిక్గా ఫీల్ అవుతున్నారో మీ ప్రాబ్లమ్స్ అన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మీ ప్రాబ్లమ్స్ని ఒక్కొక్కటిగా నేను సాల్వ్ చేయడానికి ట్రై చేస్తా. ప్రతి ఒక్క కామెంట్ని కూడా నేను దగ్గరుండి చదువుతా. సో కామెంట్ సెక్షన్లో మీ ప్రాబ్లం ఏమున్నా కూడా ఇంగ్లీష్ లాంగ్వేజ్ సంబంధించి, ప్రిపరేషన్ సంబంధించి కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఐఎమ్ రైట్ హియర్ టు హెల్ప్ యూ. అండ్ నెక్స్ట్ వీడియో మీరు చెప్పే కామెంట్ పైన రావచ్చు. ఓకేనా? సో మీ కామెంట్ని 100% చదువుతాను, అది గుర్తుపెట్టుకోండి. ఓకే? కామెంట్ సెక్షన్లో మీకు నచ్చింది ఏమున్నా కూడా, మన వీడియోలో ఏమన్నా విషయం నచ్చినా కూడా మెన్షన్ చేయండి. వీడియోస్ హెల్ప్ఫుల్ అయినా మెన్షన్ చేయండి, ప్రాబ్లమ్స్ ఉన్నా మెన్షన్ చేయండి. ఓకేనా? తప్పకుండా లైక్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్కి షేర్ చేయండి. ఎక్కడ కూర్చున్న పర్సన్ చేతికైనా కూడా మన వీడియో అందేలా చేయడం మీ చేతుల్లో ఉంది. అది ఆ పవర్ మీ చేతిలో ఉంది. మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ వాట్సాప్ గ్రూప్స్లో, స్టూడెంట్ గ్రూప్స్లో మన వీడియో వెళ్ళిపోవాలి. ఆ పని మీరు చేయండి. ఓకేనా? ఇఫ్ యూ వాంట్ టు సపోర్ట్ మీ, నేను చేసే హార్డ్ వర్క్ కనుక మీకు నచ్చుతుంది అనిపిస్తే, ఫ్రీ కంటెంట్ కూడా మీకు నచ్చుతుంది అనిపిస్తే, show your support by sharing our videos with maximum number of students. I'll meet you in the next video. We'll conclude the video here. Right? I'll meet you in the next one. Till then, take care. Thank you. Good day. And all the very best, guys. See you soon.